వచ్చే ఎన్నికల్లో యాదవులకు అన్ని పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలని యాదవ చైతన్య వేదిక వ్యవస్థాపకులు వరుణ్ కుమార్ యాదవ్ కర్నూలులో డిమాండ్ చేశారు. యాదవులు ప్రతి నియోజకవర్గంలో 30,000కు పైగా ఓటర్లు ఉన్నారని, ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా యాదవులకు చట్టసభల్లో అడుగుపెట్టినందుకు అవకాశం కల్పించలేదని ఆయన తెలిపారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో 2 ఎమ్మెల్యే, 1 ఎంపీ స్థానాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు యాదవ కులస్తులకు కేటాయించాలని వరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఒక అన్యాయం జరిగింది మాత్రం మా యాదవులకి. అందుకే మేము ఏకదాటిగా అందరం కలుపుకొని, అన్ని సంఘాలను కలుపుకొని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ టర్ములో, ఈ ఎలక్షన్లలో మాకు 1 ఎంపీ సీటు, 2 ఎమ్మెల్యే సీట్లు కంపల్సరీ మాకు కేటాయించాలి. కేటాయించకపోతే ఒక్కొక్క నియోజకవర్గంలో ఉండే మాకున్న 30,000 ఓటింగ్తో అన్ని పార్టీలకు తగిన బుద్ధి చెప్దామని కోరుకుంటూ డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ 40 ఏళ్ల చరిత్రలో కూడా ఎక్కడ మాకు న్యాయం చేకూర్చాల. రాజకీయంగా ఎక్కడ మేము చట్టసభలకు పోలేదు. ఎమ్మెల్యేలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ, ఎంపీగా కానీ ఎక్కడ మేము చట్టసభలకు పోలేదు. ఈ టర్మ్ కింద మాకు అన్ని రాజకీయ పార్టీలకి హెచ్చరికనే చేస్తున్నాం, డిమాండే చేస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు మాకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించలేని పక్షంలో మా ఓటుతో మా బలం ఏందనేది మేము చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేయాలిగా. వాళ్ళు టికెట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము మా యాదవ సంఘం ద్వారా 7 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టడానికి మేము రెడీ చేసుకున్నాం. త్వరలో ఆ లిస్టు కూడా మేము ప్రకటించేస్తాం యాదవ చైతన్య వేదిక ద్వారా.